ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో 4 మాత్రమే శుభగ్రహాలు. అవేంటి? దేవగురువు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 4టిని శుభగ్రహాలుగా పిలుస్తాం. ఈ 9 నవగ్రహాలని కూడా రూల్ చేయగలిగినటువంటి గ్రహం రవి. ఈ 4 శుభగ్రహాలైనటువంటి దేవగురు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి. ఈ 5 గ్రహాలు కలిసి ఈ 5, 6 తారీఖుల్లో వృషభ రాశిలో సంచరించనున్నాయి. అన్ని గ్రహాలు కలిసి ఒకే వ్యవస్థలోకి, ఒకే సమయంలో, ఒకే నిర్దిష్టమైనటువంటి రాశిలోకి వచ్చినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో ఏవైనా మార్పులు జరుగుతాయా? జరిగేటువంటి అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, వీటి యొక్క ప్రభావం విశ్వ మానవాళి మీద ఉండబోతుంది. తప్పనిసరిగా అనుకూలవంతమైనవో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే 1 నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి వల్ల కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు, దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయమైనా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో 3వ నడుస్తోంది, ముహూర్తాలు లేకపోయాయి. రవి, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్ర మూడవిగాను గురు మూడవిగాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే. సో గురువు యొక్క బలం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట వారిది హస్త నక్షత్రం. వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటిని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023వ సంవత్సరం చివరి అంకెళ్ళ వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలా మంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది ఈ ద్వితీయ సప్తమ స్థానాల్లో ఒక స్థానంలో శని ఉన్నాడు సాటర్న్. అది సుమారు 2023, 2004 సమయంలో
అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. ఓకే. కేతు సంబంధమైనటువంటి స్థితి, కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి, కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా, మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం, మస్తిష్కము, మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప, మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు, అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా, మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి, ఇది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల దేవగురు బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మాయాకారకుడైనటువంటి రాహు మాత్రం యోగిస్తున్నాడు. ఒకవేళ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో శ్రవణ నక్షత్ర జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాలను అన్నీ పరిశీలించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం అంచనా వేస్తే వై నాట్ 175 అని ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు వచ్చేటువంటి స్థితిగతి కానీ, గతంతో పోల్చినటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితులు కానీ 100కు 100% లేవు. కనీసం బోటాబోటీ మెజారిటీతో తమ ప్రభుత్వం గద్దెనెక్కటం కూడా కష్టంగా ఉన్న సందర్భం ఇది. కూటమిలో ఉన్నటువంటి ఇతరత్ర అన్ని జాతకాలు పరిశీలిస్తే శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. అమాత్యుడు, మంత్రి, అది కేంద్ర స్థాయి మంత్రియా అమాత్యుడా, ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు అయితే సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అది వెంటనే సమీపమైన భవిష్యత్తులో, ఈ రోజుని కాదు కానీ సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అది జరిగేటువంటి సంభావ్యత ఉంది. ఆ విధంగానైతే ఉంది. నేను అనుకోవటం తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలోని దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందుల్ని, ఈ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. 175కు 175 స్థానాలని కానీ, గతంలో వచ్చిన 151 ప్లస్ మిగతా వాళ్ళు కానీ ఈ సంఖ్యను చేరుకోవటం అన్నటువంటిది దాదాపు అసాధ్యం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గతం కంటే ఎక్కువ స్థానాలని మనం గెలవబోతున్నట్టుగా వారు చెప్పారు. కానీ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషతో సహా దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే అంత సానుకూలవంతమైనటువంటి స్థితిగతి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రాబోయేటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రహ గోచార పరిస్థితుల్ని ఒకవైపు తీసుకున్న దేశంలో జరిగేటువంటి మరికొన్ని మార్పులు చూస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా అయి ఉండొచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో రాబోయే 2.5 సంవత్సరానికే మళ్ళీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఖచ్చితంగా 3 ఏళ్లలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు. ఒకవేళ
వారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడకపోయినా ఒక అస్థిరమైనటువంటి స్థితిగతి ఏర్పడడానికి కమింగ్ 3 yearsలో ఎవరి వల్ల ఇష్యూస్ జరగవచ్చు అంటారు కూటమికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర స్థితిగతుల వల్ల వాళ్ళు కనుక వాళ్ళ యొక్క పార్టీ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, వేరొక వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు హర్షించకపోవటం వల్ల వాళ్ళ మధ్య ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంటుంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 2 అక్షరాలు. వారు 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్రనాథ్ మోదీ, వారి వ్యవహారిక నామం మోదీ, వారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా గుజరాత్కు చేశారు. వరుసగా 2 పర్యాయాలు మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆ లెక్క ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రెడిక్ట్ చేస్తే మోదీ గారు సులభంగా అధికారంలోకి రాలేకపోయినా ఇలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కూటమి చేత మళ్ళీ అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉండాలి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీనైనా దూరం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారి యొక్క నేతృత్వంలోని బీజేపీ లేదా వారి యొక్క మిత్రకూటమైనటువంటి జనసేన, గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, వైసీపీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. వారి ఎమ్మెల్యేలు కూడా సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ మీద మీ అభిప్రాయం, లైక్ అంటే మీరు చూసిన, మీరు మీ ఆస్ట్రాలజీ పరంగా మీకున్న అనుభవము, జాతకాల రీత్యా మీరు ఆ పార్టీలో ఆ వ్యక్తులకి ఉన్న మంచి చెడులు, పాసిబిలిటీస్ అన్ని చెప్తూ ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాలేరు, ఎందుకు రాలేరు, వస్తే ఎందుకు వస్తారు కూడా చెప్తున్నారు. అది రాష్ట్రమైనా దేశమైనా, సీఎం టు పిఎం, ఎనీథింగ్. బట్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జగన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఆస్ట్రాలజర్స్ ని చూసి మీరు చెప్తున్న దాన్ని బట్టి కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బెట్టర్స్ కూడా ఉన్నారు. సో ఎట్లాస్ట్ ఏమైపోయిందంటే మీ మధ్యలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తున్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వ్యవస్థల్ని వాళ్ళ పక్కన పెట్టుకోవడం కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అంటే సమాజంలో మంచి చెడులు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక గ్రామం లేదా పట్టణంలో అందరికీ మంచి చెప్పే వాళ్ళని పురోహితులు అంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వర్షాలు ఎప్పుడు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందా, వరదలు ఏమైనా వస్తాయా, ఇంకోటి అలా ఆ పురానికి సంబంధించిన ప్రజలకు హితం మంచి చెప్పేవాళ్ళు పురోహితులు. అక్కడి నుంచి ఈ శాస్త్రం మొదలైంది. కానీ కొంతమందిని మీరు అన్నట్టు శాస్త్రం అన్నటువంటిది ఎవరికైనా శాస్త్రమే. నాకు కనిపించేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి కనిపించేది నాకు కూడా కనిపించాలి. వ్యత్యాసాలు ఎందుకంటే గ్రహాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడికి మారిపోవు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే స్థానంలో ఉన్నాయి. 2 అంశాలను ఇక్కడ మనం చెప్పాలి. నిన్నటికి మొన్న ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని, ఓడిపోయారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక ప్రధానమైనటువంటి పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము నిక్కచ్చిగా ఏదైనా ఒక ప్రెడిక్షన్ మాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఇది జరుగుతుందని మేము చెప్పినప్పుడు, ఒక పార్టీ గెలుస్తుందని మేము చెప్పడం వల్ల అందరూ అనుకుంటే ఏంటంటే ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, ఆ పార్టీలో సంబంధాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఉన్నాయా అని అడుగుతున్నాను. కృష్ణమాచార్యకి ఏ పార్టీతో సంబంధం లేదు.